మన లైఫ్ స్టైల్ ఉండడానికి, బరువు తగ్గడానికి, మన ఫిజిక్స్ని మెయింటైన్ చేయడానికి జిమ్, యోగా అనేది ఇంపార్టెంటా సార్? బేసికలీ చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్కి పిల్లలకి మనం చూస్తే 10th క్లాస్ పిల్లలు అంటారు, వాళ్ళు చూస్తే 5వ క్లాస్ పిల్లల్లా ఉంటారు. మీకు డేంజర్లో ఉండాలని అర్థం. క్యాన్సర్కి విడుగుడు ఏంటి సార్? అసలు క్యాన్సర్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? క్యాన్సర్ ముద్ర ఎవరికి వచ్చేది? పెద్ద జమీందారులకు, బాగా రిచ్ పీపుల్కి వచ్చేది. ఇప్పుడు సామాన్యులు కూడా వస్తుంది. ఎందుకంటే అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అంటారు, 4 సార్లు తింటా ఉంటారంటే వీడి కథ అయిపోయింది, ఎత్తుకోండి హోగి అని. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. చూస్తే కనుక చాలా వరకు వెయిట్ తగ్గాలని చాలా మంది జిమ్కి అట్రాక్ట్ అయిపోయి జిమ్కి వెళ్తుంటారు సార్. అంటే యోగా, జిమ్ చేస్తుంటారు. అంటే మన లైఫ్ స్టైల్ ఉండడానికి, బరువు తగ్గడానికి, మన ఫిజిక్స్ని మెయింటైన్ చేయడానికి జిమ్, యోగా అనేది ఇంపార్టెంటా సార్? యాక్చువల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరమే. ఓకే. మనిషి ఆహారం కోసం కష్టపడినాడు, అంతే కదా. హంటర్ గ్యాదర్స్గా ఉంటాడు. అంటే అడవిలో పోయి హంట్ చేస్తే ఏదో దొరికేది, గ్యాదర్ చేస్తే చెట్లు ఎక్కి తోవి ఎత్తుకొని పీరికి ఎక్కితే ఫుడ్ దొరికేది. ఇప్పుడు ఏ జంతువైనా మీరు ఆవుని ఇసిపెడితే అదే బ్యూటీ పార్లర్కి పోదు, బటర్ షాప్కి పోదు, అది పోయి గడ్డిని తింటూ రోజంతా దానికి ఆహారం సంపాదించుకునేదే పని. అడవిలో జంతువులు కూడా అంతే. పులి మాటేసి ఉంటుంది, జింక తింటా ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. చెట్లు ఒకటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి సూర్యరశ్మిని, నీళ్ళని, గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫుడ్ తయారు చేసే శక్తి ఓన్లీ చెట్టుకి. అందుకే చెట్లను సంరక్షిస్తే మొత్తం ప్రాణ కోటిని సంరక్షించినట్టు. శాకాహారం తింటే శాకాహారం, మాంసాహారాలు పోతే దట్స్ రొటీన్. సో ఎప్పుడైతే మనము ఈ ఫుడ్ కోసం పని చేయకుండా కూర్చొని ఉంటే ఫుడ్ వచ్చిందో సమస్యలన్నీ వచ్చినాయి. వెరీ సింపుల్. దానికోసం ఓకే మీరు ఏదో జాబులు చేసుకుంటామో వదులుకోలేదు. ఒక గంటన్న పొగలు, ఆటోలు, బస్సులు స్టార్ట్ కాగానే కేబీఆర్ పార్క్ ఎక్కడో బయట పోయేసి సీరియస్గా వాక్ చేయాలి. జనరల్గా నేను చూసిన వాళ్ళలో వాకింగ్కి వచ్చారంటే డయాబెటీస్ ఉంటేనే వాకింగ్కి వస్తారు. ఏమావా డయాబెటీసా, రారా వాకింగ్కి వచ్చిన కొత్తగా షుగర్ వచ్చింది అని అర్థం. అంటే నువ్వు వాక్ చేయాలంటే షుగర్ రావాలి, అప్సైడ్ కదా. సో వాకింగ్కు సీరియస్గా చేయాలా. యాక్చువల్గా స్వెట్టింగ్ రావాలి. స్వెట్టింగ్ వచ్చేంత వాక్ చేస్తేనే ఫ్యాట్ వేపర్ రూపంలో బయటకు వస్తుంది. అట్లా పోయి ఒక 15 నిమిషాలు భార్య చూస్తా ఉందని సీరియస్గా నడిచి 10 నిమిషాలు టర్నింగ్లో ఒక పెద్ద బ్యాచ్ ఉంటారు కూర్చొని బుచ్చపాటి మాట్లాడి కరాచీ బేకరీ బిస్కెట్లు, జ్యూసులు, బజ్జీలు తినేసి 4 టీలు తాగి వస్తా పొట్ట మీద మళ్ళీ నీళ్ళు పోసుకొని వస్తారు. ఇంట్లో పాప భార్య, అబ్బాయి ఎంత స్వెట్గా అరిచాడు మా ఆయన అని చెప్పి ఎంత పెద్ద గ్లాస్ మళ్ళీ హార్లిక్స్ ఇస్తాడు. సో బరువే తగ్గాడు. ఎందుకు తగ్గుతాడు? నువ్వు పోయిండేది 50 క్యాలరీలు ఖర్చు పెట్టి 200 క్యాలరీలు మళ్ళీ టీలు, కాఫీలు, బజ్జీలు తినేసి బిస్కెట్లు తినేసి వస్తే ఎక్కడ తగ్గుతావు? సీరియస్గా చేయాలి, పరిగెత్తాలి. ఏ జంతువైనా పరిగెత్తే హ్యాపీగా ఉంటుంది, పరిగెత్తే ఆహారం సంపాదించుకుంటుంది. మనకు అది లేదు కాబట్టి కొంచెం పరిగెత్తండి మళ్ళీ నడవండి మీ ఏజ్కి తగినట్లు. ఇలా ఆడవాళ్ళు అయితే ఒకవేళ బయట పోలేకపోతే స్కిప్పింగ్ చేయొచ్చు, మంచి ఎక్సర్సైజ్. స్కిప్పింగ్ చేసినప్పుడు ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే కాఫ్ మజిల్స్, పిక్క మజిల్స్ స్ట్రాంగ్ అయినాయి అనుకో, సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. సో హార్ట్ కి కింద నుంచి బ్లడ్ లాగాలంటే పెద్ద పని. అందుకే ఒక ఏజ్ తర్వాత హార్ట్ ఎన్లార్జ్మెంట్లు, సడన్ గా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో పిక్ అండ్ స్ట్రాంగ్ చేసుకుంటే మీకు సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఒబేస్గా ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ ఒకటి టాప్ ప్రియారిటీ. ఏ ఫుడ్ తింటే మీకు 6 hours హ్యాపీగా మీకు కావాల్సిన క్యాలరీస్ 5 నుంచి 6 గ్రాములు గ్లూకోజ్ బ్లడ్ రిలీజ్ అయ్యి చిన్నగా అరుగుతా మీరు హెల్తీగా ఉంటారు. అది సూపర్ ఫుడ్. మనం ఏమనుకుంటామంటే ఇడ్లీ తింటే బాగా అరిగిపోయిందబ్బా అని మళ్ళీ తింటాం. బాగా అరిగిపోతే దరిద్రం అని అర్థం. సో అరగకుండా ఉండే ఫుడ్స్ తినాలా. రాగి ముద్ద, జొన్న రొట్టెలు, కొర్ర దోశలు, ఆరికలతో బిసిబేడ బాతు, ఉప్మా, పొంగల్ ఏమైనా కానీ మీరు మిల్లెట్స్తో పొద్దున్న తిని సాయంత్రం జొన్న రొట్టెలు తింటే ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతారు. ఇంకా ముఖ్యమైన రీజను గూట్లో దీపం నోట్లో ముద్ద. సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ చేశారు. అట్లా 6-7 hours ఖాళీగా ఉంచగలిగితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. 8 hours తినండి, 6 hours వదిలేయండి. సాయంత్రం లాస్ట్ మీల్ 6 o'clock. ఇది చేయగలిగితే కూడా బరువు బాధపడతారు. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అంటారు, 4 సార్లు తింటా ఉంటారంటే వీడి కథ అయిపోయింది, ఎత్తుకోండి హోగి అని కన్నడలో ఒక సామెత.
సో 5-6 సార్లు తింటా ఉంటారంటే మీకు డేంజర్లో ఉండాలని అర్థం. అంటే మీరు అదే పని తింటారు, మీకు తినాలనిపిస్తుంది కాబట్టి తింటారు. నేను తప్పని చెప్పడం ఎందుకు తినాలనిపిస్తుంది, మేము పొద్దున్న తినేసినాము. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, నాకు ఎండోస్కోపీ చేసినారు, 3+ ఎరోషన్స్ అని చెప్పినారు, 2 hours తింటానే ఉండాలని. నేను ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ ఫుడ్కి రైతుగా నాకు యాక్సెస్ ఉంది కాబట్టి మిల్లెట్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటబుల్స్, మంచిగా ఫ్రూట్స్ ఇవన్నీ తింటా ఉన్నాను కాబట్టి నా బాడీ ఇప్పుడు ఒకరోజు ఉపవాసం కంప్లీట్గా 24 hours ఉన్నా ఏం కాదు, 36 hours ఉన్నా ఏం కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే రైట్ ఫుడ్ తింటామో చిన్నగా అరుగుతుందో, సఫిషియెంట్ గ్లూకోజ్ అందుతుందో, మీకు ఎనర్జీ ఉంటుందో, మళ్ళీ ఆకలి మీద ఉండదు. మీకు ఇష్టమైన ఫుడ్ పెట్టినా తినబుద్ది కాదు. సో ఆ ఫుడ్లు మీరు మిల్లెట్స్ తింటేనే వీలైనా, ఎందుకంటే పైన ఉండే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మీకు అరుగుతుంది, గ్లూకోజ్ ఇస్తుంది, మళ్ళీ పీచు పదార్థం అంటే పడుతుంది కాబట్టి ఆకలి ఉండదు. సమస్య ఏమంటే వీళ్ళకి అయ్యో ఆకలి కావడం లేదు సార్, రాయిమూత తింటే ఆకలి కాకుండా ఉండేదానికే రాయిమూత తినాలా, జొన్న రొట్టెలు తినాలా, కొర్రలు తినాలా, ఆరికలు తినాలా. మీరు గంటకు తినేట్టుగా ఉందంటే మీరు సరైన ఫుడ్ తినలేదు అని అర్థము. అది అరిగిపోవడము, గ్లూకోజ్గా మారిపోవడము, ఫ్యాట్గా మారిపోవడం, మళ్ళీ ఆకలి కావడం, ఇట్లా తింటానే ఉంటారు, ఆ ఫ్యాట్ ఎక్కుతానే ఉంటారు. ఓకే. అండ్ చూస్తే చాలా మందికి ఐసైట్ అనేది చాలా అందరికి వచ్చేస్తుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి. ఐసైట్ అనేది ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అది ఇంక్రీజ్ అయ్యకుండానే వెళ్తుంటుంది పాయింట్స్. ఎందుకు సార్? ఇప్పుడు సమస్య ఏమంటే మీరు ఒక జారుడు బండి ఎక్కినారు, జారుతా ఉంటారు అనుకోండి, అది మళ్ళీ వెనక్కి సినిమాలో అయితే రీల్ వెనక్కి తిప్పితే వెనక్కిపోతాడు, ఇప్పుడు కిందనే పడాలి కదా. అట్లా మీరు సాయిల్ని, భూమిని నాశనం చేసినాం. సో దాంట్లో వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్ లేదు, ఆ ఫుడ్ తిన్న మనకు ఎనర్జీ లేదు. సో ఇప్పుడు ఎనర్జీ పోయిందో అమ్మమ్మలు హెల్తీగా ఉండారు కానీ అమ్మమ్మలే డెలివరీ చేసినారు, మనవరాలకి అమ్మమ్మే డెలివరీ చేస్తాం. ఎందుకు? ఆమె హెల్తీగా ఉంది, హిమోగ్లోబిన్ బాగుంది, ఆమెకి సమస్యలు రాదు కాబట్టి మీ అమ్మలు హెల్తీగా ఉన్నారు మీకంటే. సో మీకంటే హెల్తీగా లేని అమ్మల దగ్గర నుంచి మీరు పుట్టినారు. సో 6-7 హిమోగ్లోబిన్ ఉండే ఒక మదరు పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తే ఆమె ఎట్లా బిడ్డను పుట్టిస్తుంది? ఇంకా వీక్గా ఉండే బిడ్డే పుడతారు. సో మీ హిమోగ్లోబిన్ 6 ఉంది. సో డాక్టర్ ఏమంటారు? ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ మాత్రలని అలా ఏదో టానిక్లు తిను, ఇదాగు అంటారు. బేసికలీ చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్కి వీక్ మదర్స్ విల్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్. అదే మీరు నేచర్లో చూడండి, ఒక స్ట్రాంగ్గా ఉండే ఒక జంకే అన్నింటినీ క్రాస్ చేస్తూ ఉంటుంది, అది స్ట్రాంగ్గా ఉండే ప్రాజిని నెక్స్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. వీక్గా ఏదైనా పుడితే ఏదో పులి ఏదో తినేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే వీక్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోగానే బిడ్డలు చేసుకునేసి పిల్లలు కనేస్తాం. సో పిల్లలకి అందరికీ సమస్యలు వచ్చేసినాయి. ఆ 7 ఏళ్ళకే హార్మోన్ ఇంబ్యాలెన్స్, రకరకాల సమస్యలు, ప్రీమెచ్యూర్ కావడము, మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ కావడము, అన్ని రకరకాల సమస్యలు వచ్చినాయి. గ్రోత్ కూడా లేదు పిల్లలకి. మనం చూస్తే 10th క్లాస్ పిల్లలు అంటారు, వాళ్ళు చూస్తే 5వ క్లాస్ పిల్లల్లాగా ఉన్నారు. సో మొత్తము వ్యవసాయం దెబ్బతినడము, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ లేకుండా పోవడము, లైఫ్ స్టైల్లో కష్టపడి మంచి గేమ్స్, స్పోర్ట్స్ ఆడి సంతోషంగా ఆరోగ్యంగా పిల్లల్ని చేద్దామనేట్లుగా స్కూల్లో లేకుండా పోవడం. స్కూల్స్ ఓన్లీ మార్కులు తప్ప వాళ్ళకు హెల్తీగా పెడదాము, వాళ్ళ హెల్త్ కోసము వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ ఎక్సర్సైజులు కానీ దాని గురించి చెప్దామనుకొని అనుకోవడం లేదు కదా. సో దాని మీద ఎక్కువ పని చేయాలా స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ. అప్పుడే పిల్లగాడు నేను అద్దాలకి నువ్వు క్యారెట్ జ్యూస్ తాగు, నువ్వు ఏదో తులసి చేసుకో, అశ్వగంధ వేసుకో, బ్రహ్మి తిను, బుర్రకు మంచిది ఏవో చెప్తాము. బట్ బేసికలీ ప్రొడక్షనే వీక్గా ఉండేటప్పుడు అది ఎట్లయితుంది? సో మదర్స్ హెల్తీగా ఉండాలి. మదర్ హెల్తీగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇప్పటికైనా మీ పిల్లలకి పొద్దున లేస్తారని రాగిజావ ఇవ్వడము, సాయంత్రం గుగ్గిళ్ళు పెట్టడము, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో పాటు నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు మార్చి ఇవ్వడము, సీజనల్ ఫ్రూట్స్ పెట్టడము, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపించడము, స్విమ్మింగ్, బాగా ఎగ్జర్షన్ ఉండే ఎక్సర్సైజ్ చేపించాలి, టెన్నిస్, షటిల్ కాకు ఇట్లాంటి ఏమైనా గేమ్స్ చేపించడము. ఇవన్నీ చేస్తే మీకు రికవర్ కాకపోయినా ఫర్దర్ అడ్వాన్స్ కాకుండా. ఓకే. అండ్ చూసిన చాలా మంది క్యాన్సర్ వస్తుంది సార్. క్యాన్సర్కి వీడు కూడా ఏంటి సార్? అసలు క్యాన్సర్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఇప్పుడు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతే, రోగ నిరోధక శక్తి తగ్గిపోతే అన్ని రకాలు జబ్బులు వచ్చినట్లే క్యాన్సర్ కూడా అనుకోండి. క్యాన్సర్ ముందర ఎవరికి వచ్చేది? పెద్ద జమీందారులకు, బాగా రిచ్ పీపుల్కి వచ్చేది. అందుకే దాని పేరు రాచపుండు అంటే క్యాన్సర్ అని అర్థం. రాచపుండు వచ్చిందంట రాజుగారికి, జమీందారుకు అనేవాడు.
ఇప్పుడు సామాన్యులు కూడా వస్తూ ఉంది, ఎందుకంటే చెమట పట్టే శారీరక శ్రమ లేదు కాబట్టి వస్తూ ఉంది. రెండోది ఎయిర్లో ఉండే పొల్యూషన్. మూడోది వాటర్లో, మనం తాగే వాటర్లో ఉండే పొల్యూషన్. వాటర్లో కలిసిపోయిన ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మనం తాగే ఆర్ఓ నీళ్ళల్లో ఉండే, ఆర్ఓ నీళ్ళు అంటే ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో దూరి కదా వస్తాయి. సో దాంట్లో వచ్చే ప్లాస్టిక్ నానో పార్టికల్స్, ఈచ్ ప్లాస్టిక్ బాటిల్లో 1,60,000 నుంచి 2.5 lakhs ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి. అవన్నీ తాగుతాడు. సో ఇన్ని రకాల కొత్త మాలిక్యూల్స్లో ఉండే పెస్టిసైడ్స్, రైతులు కొట్టే కూరగాయల్లో మొదలుకొని, మనం వేసిన యూరియాలు, డిఏపీలు, సాయిల్కి వేసి ఫుడ్లో వచ్చింది మొదలుకొని, గాల్లో ఉండే పొల్యూషన్ గాల్లో పీల్చుకుని మొదలుకొని, ఇవన్నీ బాడీ లేకపోయి అవి ఏం చేయాలో తెలియక అది లివర్లో ఎత్తిపెట్టి దాని చుట్టూ గోడ కట్టి, సో ఇవన్నీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సెల్ జెనెటికల్ లెవెల్లో కూడా ఈ పొల్యూషన్తో మార్పులు వచ్చేస్తాం. మనం తినే హ్యాబిట్స్, రేడియేషను, సెల్ ఫోన్లు, మైక్రోవేవ్లు, 5Gలు, 6Gలు, ఇవన్నీ కారణమే. ఒకటి చెప్పేది తమాష ఏమంటే, వీడు దొంగ అంటే వాడు పట్టుకోవచ్చు. ఇన్ని రకాల సమస్యల్లో దేనివల్ల వస్తుందని కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. దానికి సొల్యూషన్ ఏమంటే విలేజెస్కి వెళ్ళిపోవాలా. మీరు మీ కూరగాయల్ని మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి ఆర్గానిక్గా టమాటాలు, వంకాయలు, బెండకాయలు పండించుకోవాలా. ఫ్రూట్స్ మంచిగా తినాలా. సూర్యరశ్మికి ఎక్కువ ఉండాలా. ఎండకి అట్లీస్ట్ 1 గంట సేపు ఎండలో ఉండాలా. నువ్వులు పూసుకొని వారానికి 1 రోజు ఎండలో ఉండాలా. ఫ్రెష్ గాలి వచ్చేట్లుగా కిటికీలు తీసి పడుకోవాలా. సిటీలకి ఎంత దూరం పోతే క్యాన్సర్ రిస్క్ అంత తక్కువ ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్కి, నేచర్కి అంత దగ్గర ఉంటే అంత క్యాన్సర్ దూరం పెట్టచ్చు. ఓకే, చాలా వరకు అస్తమా పేషెంట్స్ ఉంటారు సార్. అస్తమా అనేది ఎందుకు వస్తుంది? అస్తమా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్? సో ఆస్తమా అనేది ఓకే, సిగరెట్ తాగే వాళ్ళకి ఆస్తమా ఉంటుంది. చిన్నపిల్లలకి ఆస్తమా వస్తూ ఉంది అంటే లంగ్స్లో పేరుకోటు పోయిండే ఆ శ్లేష్మము, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్లు అన్నీ ఫిలప్ అయిపోయి వాటి బయటికి తీసే శక్తి లేక ఇమ్యూనిటీ తగ్గిపోయి వాటిని ఎదుర్కొనే శక్తి లేక చిన్న ఇన్ఫెక్షన్లు కూడా నోట్లో నుంచి గొంతులోకి వెళ్ళిపోయి గొంతు నొప్పులు ఇవన్నీ వచ్చి లంగ్స్కి ఇన్ఫెక్ట్ కావడము. ఆ ఇన్ఫెక్ట్ అయ్యే కొద్దికి లోపల ఉండే ఆ లంగ్స్ మెకానిజం అంతా డ్యామేజ్ అవుతా ఈ ప్రాబ్లం వస్తాం. దానికి మెయిన్ సొల్యూషన్ ఏమంటే, బాగా సీరియస్గా స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మీకు ఎంత వరకు కెపాసిటీ ఉందో అంత కెపాసిటీలో లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, యోగా, ప్రాణాయామ, చెమట పట్టేట్లుగా సూర్య నమస్కారాలు, ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా వీటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా పొల్యూషన్ లేని ఏరియాలో ఉండాల. దేనికి ఆస్తమా ట్రిగ్గర్ అవుతా ఉందో, ఏదైనా ఫుడ్కో, గాలికో, పొల్యూషన్కో, దుమ్ముకో, దేనికి ట్రిగ్గర్ అవుతా దానికి దూరంగా ఉండేది కూడా చూసుకోవాలా. మెయిన్ లంగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే హార్డ్ ఎక్సర్సైజ్ చేయాలి. పొల్యూషన్ లేని దగ్గర, ఫ్రెష్ ఎయిర్ ఉండే దగ్గర ఉండాలా. ఫ్రెష్ గాలిలో పీల్చుకుంటేనే వస్తుంది. ఇనిషియల్గా మీకు తుమ్ములు అవి రావచ్చు ఫ్రెష్ గాలిలో, బట్ దానికి ఎక్స్పోజర్ అయ్యి చేసే దాని నుంచి రివర్స్ అయ్యి బాడీ తట్టుకునే శక్తిని తెచ్చుకుంటే ఆస్తమా నుంచి బయటపడవచ్చు. దానికి డాక్టర్ కూడా ఇప్పుడు అని ఊపి లంగ్ కెపాసిటీ పెంచుకోవాలని కొన్ని ఇంప్లిమెంట్స్ ఇస్తాం. పరిగెత్తే అదే అవుతుంది. మంచి గేమ్ ఆడితే, కబడ్డీ ఆడితే, ఖోఖో ఆడితే, వాలీబాల్ ఆడితే, విలేజ్ గేమ్స్ ఆడితే బాగా ఎగ్జర్షన్ వస్తే అదే జరుగుతుంది. సో అది ఎంజాయ్ కూడా చేయొచ్చు కదా. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ తప్పకుండా కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.